నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే సన్మార్గం విత్ పద్మ. ఈ రోజు మనతో పాటు చూడలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నామ సంకీర్తనాచార్య కొడగండ్ల రాధాకృష్ణ శర్మ గారు. వాటిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఆషాఢ మాసం, అసలు ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఏం చేస్తే మంచిది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. మనకు సంవత్సరానికి 12 మాసములు, చైత్రం నుండి ఆరంభమై ఫాల్గుణ మాసం వరకు 12 మాసాలు. ఇందులో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, 4వ మాసము ఆషాఢ మాసం అంటాం. ముఖ్యంగా శుభకార్యాలు ఆరంభమై మాఘమాసము నుండి ఆరంభమవుతాయి. దాన్నే మఘాది పంచకము లేదా మాఘాది పంచకము అంటారు. ఎందుకంటే అందరూ కూడా ఎదురు చూస్తుంటారు మాఘమాసం ఎప్పుడు వస్తుందని. మాఘము, ఫాల్గుణము, చైత్రము, వైశాఖము, జ్యేష్టం, వీటిని 5 మాఘాది పంచకము అంటారు. అంటే 5 మాసములు శుభకార్యాలన్నీ ఉంటాయి. ఈ 5 మాసాల తర్వాత వచ్చేటువంటిది ఆషాఢ మాసం. కానీ ఒక కొత్త సంవత్సరం ఉగాది నుండి ఆరంభమై వచ్చేటువంటి దానికి 4వ మాసంలో వచ్చేటువంటిది ఆషాఢ మాసం. దీన్ని మన ప్రాంతంలో ముఖ్యంగా దీన్ని శూన్యమాసము అని అంటారు. శూన్యమాసం అంటే ఏంటంటే ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదనేటువంటి భావం. సంవత్సరంలో పుష్యమాసం ఒకటి, ఆషాఢ మాసం ఒకటి, భాద్రపద మాసం ఒకటి. ఈ సందర్భంగా మనకు శుభకార్యాలు ఉండవు. ఈ ఆషాఢ మాసంలో అనేకమైనటువంటి విశేషాలు కూడా ఉంటాయి. ఆషాఢ మాసంలో సాధారణంగా వర్షములు ఉంటాయి. ఇది గ్రీష్మ ఋతువుతో ఆల్రెడీ మనకు ముందున్నటువంటి మాసము వెళ్ళిపోగానే వచ్చినటువంటి ఆషాఢంలో మనకు జ్యేష్టము, ఆషాఢము 2 కూడా గ్రీష్మ ఋతువులో ఉంటాయి. ఈ గ్రీష్మ ఋతువు అంతా కూడా పంట పొలాలు, పంటలు పండుతూ ఉంటాయి, విత్తనాలు వేసుకొని ఆల్రెడీ ఉంటాయి, వర్షాలు చక్కగా పడుతుంటాయి. కనుక ఆషాఢ మాసానికి విశేషాలు అనేకంగా ఉన్నాయి. ఈ ఆషాఢము ఆరంభముతోటే అమ్మవారిని ఆరాధించడం. అంటే ఈ ఆరాధనలోనే అమ్మవారు వారాహి రూపంగా ఉన్నటువంటి అమ్మవారిని గుప్త నవరాత్రులుగా చేస్తుంటారు 9 రోజులు. ఆ తర్వాత దీంట్లోనే విశేషంగా 2వ రోజు నుండే జగన్నాథస్వామి వారి యొక్క ఉత్సవాలు జరుగుతుంటాయి. పూరి క్షేత్రంలో మహావిష్ణువు కృష్ణ రూపంగా జగన్నాథుడుగా ఉన్నటువంటి ఆ బలభద్రుడు సుభద్రతో ఉన్నటువంటి ఆ స్వామిని ఈ 2వ రోజు అంటే విదియ, దాని విదియ అంటారు. విదియ నుండి ఉత్సవాలన్నీ ఆరంభమవుతాయి. స్వామివారి ఊరేగింపు, ఆ విశేషాలన్నీ జరుగుతుంటాయి. అంతేకాకుండా ఆషాఢ మాసంలోనే వచ్చేటువంటివి తెలంగాణలో ముఖ్యంగా బోనాలు. ఈ బోనాలు అనేటువంటివి కూడా చాలా ముఖ్యంగా తెలంగాణలో ప్రాధాన్యత, మిగతా చోట్ల లేవని కాదు. కానీ తెలంగాణలో విశేషంగా జరిగేటువంటి ఉత్సవం బోనాల పండగ. అంతేకాకుండా ఆషాఢ మాసంలో స్త్రీలకు ముఖ్యమైనటువంటి రోజు అని చెప్తారు. ఎందుకంటే ఈ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా చక్కగా గోరింటాకు పెట్టుకొని ఉంటారు. ఇంకా అనేకమైనటువంటి విశేష వ్రతములు కూడా ఉంటాయి. ఆషాఢ మాసంలో శుభకార్యాలు కొన్ని ప్రాంతాలు కూడా జరుగుతాయి, కానీ మన దగ్గర మాత్రం తక్కువ. ఎందుకంటే తప్పకుండా అదే విషయం. ఆషాఢంలో శుభకార్యాలు జరగకపోవడం మన తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా, కానీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతాయి. దాన్ని ఏమంటారంటే మిథున ఆషాఢం అంటారు. అసలు మిథునం అంటే ఏంటంటే జంట, కానీ మన దగ్గర లేదు అది. కానీ మన దగ్గర కూడా 1, 2 జరిగితే జరగవచ్చు. మిథునం అంటే ఎప్పటి వరకు అంటే శుద్ధ పాడ్యం నుండి పౌర్ణం వరకే. తర్వాత పౌర్ణమి అమావాస్య వరకు శుభకార్యాలు ఉండవు ఆషాఢ మాసంలో. కానీ ఇది రేర్గా ఉంటాయి, చాలా తక్కువ. కారణము ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు 5 మాసాలు మఘాది పంచకంలో ఉండేటువంటి వాటి వరకు శుభకార్యాలన్నీ జరిగి, ఇక్కడ ఆషాఢంలో ఇది శూన్యమాసంగా చూస్తాం కనుక మన ప్రాంతంలో, మన దగ్గర అంతా కూడా చాంద్రమానము, సౌరమానము. చాంద్రమానం చంద్రుని బట్టి లెక్కలు పెట్టేది, సూర్యుని బట్టి లెక్కలు పెట్టేటువంటి ఈ యొక్క మన తెలుగు ప్రాంతాల్లో లేదా మన దక్షిణాదంతా కూడా ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు. శూన్యమాసంలో చక్కగా హాయిగా ఉండాలి అంటే ఈ వర్షములన్నీ వచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయని ఈ మాసంలో దాదాపుగా శుభకార్యాలు జరగకుండానే ఉంటాయి. ఇదే కారణం, ముఖ్య కారణం శూన్యమాసం. దీని పేరే శూన్యమాసం.
దీనికి ప్రత్యేకించి వేరే కారణం అంటే ఏం లేదు. ఇది శూన్యమాసం కనుక అంతకుముందు 5 నెలలు వరుసగా శుభకార్యాలు జరుగుతాయి కనుక పెద్దవాళ్ళు నిర్ణయం చేసి పెట్టినా మనకు జాతక ప్రభావమైనా కూడా లేదా చంద్ర సూర్యులను బట్టి అయినా కూడా ఈ మాసం అంతా కూడా విశ్రాంతిగా ఉండాల్సినటువంటి మాసంగా చెప్పి దీంట్లో ఇంకా విశేషాలన్నీ కూడా చెప్పారు. అందు గురించే శుభకార్యాలు జరగకుండా ఉంటాయి కార్యక్రమంలో. ఈ ఆషాఢ మాసంలో వివాహాలు అస్సలు జరిపించారు. ఎందుకంటారు? ఎందువలన జరిపిస్తే వల్ల ఏమన్నా అనర్థాలు ఉంటాయా? ఏమిటి అసలు? అయితే వివాహానికి ఒక శుభముహూర్తం కావాలి, శుభమాసం కావాలి. ముఖ్యంగా ఉత్తరాయణం అనేటువంటిది ఈ మాసంలో వెళ్ళిపోయి దక్షిణాయనం ఆరంభం అవుతుంది. ఆషాఢంలోనే దక్షిణాయనం. ముఖ్యంగా వివాహ శుభముహూర్తాలు కానీ ఉపనయన ముహూర్తాలు కానీ దేవతా ప్రతిష్టలు కానీ ముఖ్యంగా చేయాల్సింది ఉత్తరాయణ పుణ్యకాలము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుందంటే సంక్రాంతి తెల్లవారు నుండి, అంటే మకర సంక్రమణం అని జరుగుతుంది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి మనకు ఉత్తరాయణం ఆరంభమవుతుంది. ఆ ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వచ్చే వరకు కూడా శుభకార్యాలు జరగడం విశేషం. అందులో ఈ యొక్క 5 నెలలు మాఘమాసము, పాల్గొనము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఈ 5 మాసాలు ఉత్తరాయణంలోనే ఉంటాయి. ఆషాఢ మాసం కూడా ఉత్తరాయణంలో కొంత భాగమే ఉంటుంది. అందు గురించి కూడా ఈ యొక్క మాసంలో శుభకార్యాలు జరగడం తక్కువ. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా మిథున ఆషాఢం అని మనకు కొద్ది రోజులు ఉంటుంది ఉత్తరాయణం. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు దక్షిణాయనము ఈ మాసంలోనే ఆరంభం అవుతుంది. బహుశా ఏకాదశి తర్వాత ఆరంభం అవుతుంది. ఇప్పుడు మనం సంకల్పం చెప్పేప్పుడు అంతా కూడా ఉత్తరాయణే అని చెప్తాం. ఈ మాసం నుండి దక్షిణాయనే అంటాం. ఈ దక్షిణాయనం ఎప్పుడైతే ఆరంభమవుతుందో అప్పటి నుండే దీన్ని చాతుర్మాస్య వ్రతము అని సన్యాసం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు దీక్షగా ఉంటారు. ఈ 4 నెలలు కూడా ఏవైతే పురుగులన్నీ తిరుగుతుంటాయి వాటిని సంహారం చేయకుండా, అంటే కాళ్ళతో నడవడం తొక్కుతుంటాము కనుక ఈ మాసం అంతా కూడా ఇంట్లోనే ఉండి దీక్షగా ఉండడము లేదా ఉపాసన చేసుకోవడము లేదా వ్రతాలు చేసుకోవడము అమ్మవారిని సేవించడము ప్రధానంగా చెప్పబడ్డాయి. కనుక ఈ ఆషాఢ మాసం అనేది శూన్యమాసం అని చెప్పడం ద్వారా ఈ మాసంలో శుభకార్యాలు చేయడం నష్టమవుతుందా కాదా అంటే ఎక్కడైనా ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో మిథునాషాఢంగా చేశారు, కానీ మన దగ్గర ఆచారం లేదు కనుక మనం చేయడం తక్కువ. ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకే ప్లేస్లో ఒకే చోటు ఉండకూడదని అంటూ ఉంటారు. అమ్మాయినేమో వాళ్ళ అమ్మగారింటికి పంపిస్తూ ఉంటారు. ఏమంటారు? దీనికి వెనకాల పరమార్థం ఏముందంటారు? ఇది నిజంగా చెప్పాలంటే ఇది వ్యావహారికంగానే వచ్చిందని చెప్పొచ్చు. పూర్వంలో వివాహం అంతా కూడా చిన్న వయసులో అవుతుండేది. అంటే 8 వర్షాత్ భవేత్ కన్య, అంటే కన్యాదాన ఫలితం వస్తుందని చిన్నపిల్లలకి చేసేవారు. తర్వాత అది ప్రభుత్వాలు కూడా చట్టాల్లో కూడా అది పనికిరాదని చెప్పారు కనుక మనము కాస్త 18, 21 ఆ సంవత్సరం చేస్తున్నాం. చిన్నప్పుడు ముందు చేసేటువంటి మాఘ, పాల్గొన, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు ఈ 5 మాసాల్లో పెళ్ళవుతుంటే అప్పుడు అమ్మాయి సరే పెద్దగా ఇప్పుడు తీసుకున్నా కూడా అమ్మాయి పూర్వంలో ఏంటంటే అబ్బాయిని ముందు చూడదు, కేవలం పెళ్ళిలోనే చూస్తుంది. అంతకుముందు పెద్దవాళ్ళు నిర్ణయం చేసి పెట్టిందే. ప్రస్తుత కాలంలో ఎంగేజ్మెంట్లు, రింగులు మార్చుకోవడాలు, దండాలు ఇవన్నీ అవుతున్నాయి, కానీ పూర్వంలో అది లేదు. ప్రస్తుతం అవన్నీ ఉన్నా కూడా మళ్ళీ ఒక తెర పెడుతున్నాం, తెర ఒక బట్టలా పెట్టేసి అప్పుడు చూసుకోండి అంటాం. ఇంతకుముందు ఎన్నిసార్లు చూసినా, కానీ పూర్వంలో మాత్రం పెద్దవాళ్ళు వెళ్ళి నిర్ణయం చేసి చెప్తే వాళ్ళు దానికి ఒప్పుకునేవాళ్ళు, అక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఆ రకంగా వాళ్ళకి ఒక కొత్తదనం, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కొత్తదనం. ఇది ముఖ్యంగా వ్యవహారికంగా వచ్చిందంటే కారణం ఏంటంటే ఒక పాల్గొనమో, జ్యేష్ఠమో, వైశాఖమో మాసంలో పెళ్ళైతే ఆ అమ్మాయి అత్తగారింటికి వెళుతుంది. వెళ్ళిన తర్వాత అంత కొత్తదనంగా ఉంటుంది అక్కడ. కనుక ఈ సమయంలో ఇంకొక మాట కూడా ఉంటుంది, అంటే వ్యవహారంగా చెప్పడానికి. అప్పటికే ఒకవేళ అమ్మాయి పెద్దగా ఇంత కాపురం చిన్నప్పుడు పెళ్లి చేసినా కాపురానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అమ్మాయికి ఏదైనా కూడా తనకు ఒక గర్భం వచ్చినట్లయితే తల్లిగారింట్లో సుఖంగా ఉంటుంది కొంత, ఎంతైనా కూడా. కనుక అక్కడికి పంపించడం అని ఒకటి. తర్వాత కొత్తదనం ఉంటుందేమో, పెళ్ళై రాగానే ఇక్కడికి వచ్చేసింది, కొంత మనం అక్కడికి పంపిద్దామనే ఉద్దేశం చేత అత్తగారిని కోడలు చూడకూడదని, కోడల్ని అత్తగారు చూడకూడదని ఇది ఒక మినహాయింపుగా పెట్టినటువంటి యొక్క సాంప్రదాయము, అది ఆచారంగా వచ్చింది. ముఖ్యంగా దీనికి చెప్పాల్సింది ఏంటంటే కొంచెం బెరుకుదనం, భయం అనేటువంటిది పోవాలి.
వాళ్ళ కొద్ది రోజులు ఇక్కడ వచ్చి వెళ్ళి వెంటనే అక్కడికి పోవాలని, లేదంటే తనకు అప్పటికి ఆల్రెడీ ఒకవేళ గర్భం వచ్చినట్లయితే తను రక్షణగా ఉంటుంది, తల్లిగారింటికి వెళ్ళాలని కూడా కారణం చేత ఆషాఢంలో అత్తాకోడలు ఒక్క దగ్గర ఉండకూడదనే భావం. ఎందుకు ఒక్క దగ్గర, అది కూడా ఎందుకు చెప్పారంటే ఇది మొదటి సంవత్సరంకే చెప్పారు. మళ్ళీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం చెప్పలేదంటే అర్థమైపోయింది. వెళ్ళొద్దంటే ఎప్పుడు వెళ్ళొద్దంట. ఒకటేసారి మొదటిసారికే చెప్పారు అంటే అది ఆచారంగా వచ్చింది. ఇంకొక మాట ఎందుకు ఆచారం అన్నామంటే అసలు భార్యాభర్తలు ఎప్పుడు ఒక్క దగ్గర ఉండాలి. ఏదో పండగలు సరదాగా తన ఇంటికి పుట్టింటికి వెళదామంటే అది వేరు. ఎందుకంటే ఇద్దరు చేయాల్సినటువంటి చాలా ఉంటాయి కార్యక్రమాలు, అనేక యజ్ఞయాగాదులు ఉంటాయి, జప తప హోమాలు ఉంటాయి. ఇవి ఇద్దరు కలిసే చేయాలి. అమ్మాయి అక్కడికి వెళ్ళి దీన్ని ఒకడేలా చేసుకుంటారు కదా. అయితే ఇది కారణం కేవలము ఆ భయమని పోవడానికి కోసమై కొంచెం కొత్తదనం ఉంటుంది, వాళ్ళకి ఒక మార్పు ఉండాలి. అనేక విషయాలు అమ్మ దగ్గర వెళితే మళ్ళీ కొన్ని మంచి మాటలు చెప్తారు, ఇలా ఉండాలమ్మా నీకేమైనా ఇబ్బంది అయిందా, ఒక మాట ఒక చర్చ వస్తుంది వాళ్ళిద్దరికీ. దానికోసమై పెట్టింది తప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక మాట చెప్పేవాడు, నెక్స్ట్ 2వ సంవత్సరం వద్దు, 3వ ఎప్పుడు జీవితాంతం ఆషాఢం వద్దని చెప్పట్లేదు. ఆ మొదటి ఆషాఢంలోనే చెప్పారంటే ఇది కారణం. అందుగురించి అత్తాకోడళ్ళు ఒక దగ్గర కొత్తగా ఉండేటువంటి వాళ్ళు ఒక చాలా చాలా వచ్చాయి. అలా ఇది ప్రధానంగా మనం ఇప్పటికి కూడా ఆచరిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఆషాఢ మాసంలో చేసే వ్రతాలు కానీ పూజలు కానీ ఆడవారు ఏమైనా ఉన్నాయంటారా? ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారి ఉపాసన, ఆమె లలితా త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరి అమ్మవారు ఈ మాసంలో మనకు వచ్చేటువంటి మొత్తం కూడా 4 నవరాత్రులు ఉంటాయి. ఆ 4 నవరాత్రులు మాఘమాసంలో ఒకటి, చైత్రమాసంలో ఒకటి, ఆషాఢ మాసంలో ఒకటి, తర్వాత వచ్చి ఆశ్వీజ మాసంలో వస్తాయి. ఈ 4 నవరాత్రుల్లో గుప్త నవరాత్రులని అంటారు. అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ ఉంటారు కనుక ఈ 9 రోజులు అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే ఆషాఢ మాసం ఆరంభమైనటువంటి మొదటి రోజు నుండి 9 రోజుల వరకు కూడా అమ్మవారి ఉపాసన చేయడం అంటే లలితా త్రిపుర సుందరిగా, మహాలక్ష్మిగా, సరస్వతిగా ఏ విధంగా అయినా కూడా ఆ అమ్మవారి పేరే వారాహిగా. పూర్వకాలంలో ఎక్కువగా ఇది పేరులో లేదు కానీ ప్రస్తుతం అంతా కూడా వారాహి అమ్మవారిగా ఉపాసన చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యమైనటువంటిగా చెప్పవారంటే అమ్మవారిని ఆచరించారు. ఎందుకంటే ఈ సమయంలోనే పంట పొలాలకు వెళుతుంటారు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా. పంట పొలాలంటే కూడా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కనుక ఆ ఐశ్వర్యము ధాన్యము సంబంధించినటువంటి యొక్క ఆచరణ చేయడం ద్వారా అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన వ్రతములు జప అనుష్ఠానాలు చేయడము స్త్రీలకు ప్రత్యేకించి, పురుషులు చేయొద్దని కాదు, స్త్రీలకు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో చెప్పారు. అంటే ప్రత్యేకించి ఏ వ్రతాలైనా పూజలైనా స్త్రీలు చేస్తే మంచిదా పురుషులు చేస్తే మంచిదా? ఇంట్లో కొన్ని వ్రతాలు కలిసి చేయాలి. వరలక్ష్మి వ్రతం ఉంది, శ్రావణ మాసంలో వస్తుంది. ఆ వ్రతం ఇద్దరు కలిసి చేయొద్దని కాదు, కలిసి చేయడం విశేషం. ఎందుకంటే కొన్ని వ్రతాలు పెళ్ళి కాని వాళ్ళకు కూడా చెప్పారు. ఇప్పుడు అమ్మవారిని వారాహి అమ్మవారిని పెళ్ళి కాని వాళ్ళు కూడా చేయడం ద్వారా తొందరగా పెళ్ళవుతుందని, మంచి వరుడు వస్తారని చేశారు. సో అక్కడ స్త్రీయే చేయాలి కదా. అట్లాగే అమ్మ చేస్తుంది, నాన్నగారు ఏదో బయటికి వెళ్ళారు, అప్పుడు అమ్మనే చేయాలి. ఇలా అమ్మకు కొన్ని విశేషమైనటువంటి స్త్రీలకు వ్రతాలు చెప్పారు కనుక స్త్రీలు చేయడము ద్వారా కొన్ని విశేషాలు. సత్యనారాయణ వ్రతం ఉంది, అది దాదాపుగా కలిసి కూర్చుంటారు. ఎప్పుడో కుదిరినప్పుడు ఆ భర్త యొక్క వస్త్రం దగ్గరగా పెట్టుకొని చేస్తారు. కానీ ముఖ్యంగా వ్రతములు చాలా వరకు ఆడవాళ్లకు చెప్పారు. ఎందుకంటే కొన్ని యజ్ఞయాగాది క్రతువులు ఉంటాయి, పురుషులకు చెప్పారు. కానీ అది చేసినా తాను ఉండాల్సిందే భార్య. కానీ కొన్ని వ్రతాలకు భర్త ఎటన్నా పని మీద వెళ్ళినా కూడా తను చేసుకోవడానికి కొన్ని మాత్రమే. అలా అని హాయిగా ఉంది ఆయన వెళ్ళిపోయి నేను చేసుకుంటాను లేదు, ఇద్దరు కలిసి చేయడం ఉత్తమ లక్షణం. అదేవిధంగా ఇప్పుడు ఆషాఢ మాసంలో ప్రత్యేకించి తెలంగాణలో బోనాల పండుగ చేస్తూ ఉంటారు. ఏంటి ఆ ప్రత్యేకత? ప్రత్యేకించి ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తూ ఉంటారు? సత్యం, మంచి విషయం. మామూలుగా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆషాఢం అంటే అమ్మవారికి విశేషంగా చెప్పాము. గ్రీష్మ ఋతువులో ఉన్నటువంటిది ఆషాఢ మాసం. ఈ గ్రీష్మ ఋతువు అంతా కూడా వర్షములతో ఉంటుంది. మన దగ్గర తెలంగాణలో ప్రత్యేకించి చాలా ఒక 200 సంవత్సరాల పూర్వము ఈ వర్షాల ద్వారా అనేకమైనటువంటి యొక్క వ్యాధులు, మశూచి కలరా లాంటి వ్యాధులు, మనం అనుభవించిన మన సమయంలో దాని కరోనా లాంటి వ్యాధులు ప్రబలి ఒకరికొకరు అంటుకునేవి. ఇలాంటి సందర్భంలో అమ్మవారిని మహాకాళిగా, ఆ మహాకాళి అమ్మవారికి బోనము సమర్పించడం ద్వారా
బోనం అంటే తెలుగులో బోనం అన్న తెలంగాణ పదం, దానికి తెలుగులో ప్రత్యేకమైన అర్థం భోజనం. బోనం అంటే భోజనం. ఆ బోనాన్ని చక్కగా అలంకరించి స్త్రీలు ముఖ్యంగా దాంట్లో చక్కగా అన్నం వండుకొని వేపాకులు పెట్టుకొని దీపం పెట్టుకొని అమ్మవారిని సేవిస్తుంటారు. ఆ అమ్మవారే గ్రామదేవతగా, మహాకాళిగా, పోచమ్మగా అనేక రకములుగా అమ్మవారికి చేయడం ద్వారా ఆ సమయంలో ఆ వేపాకులో ఉండేటువంటి యొక్క వ్యాధి నిరోధక లక్షణాలు ఆ అమ్మవారికి ఇదే సమర్పిస్తే అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుంది అనే భావనతో ఈ బోనములను సమర్పించడం మనకు సాంప్రదాయంగా వచ్చింది. భోజనం సమర్పించడం అనేది అనేక ప్రాంతాల్లో కూడా ఉంటుంది, కానీ ప్రత్యేకించి తెలంగాణకు ఇది ఒక వరం. బోనాల పండగ అనగానే ఎంత ఆనందం, అందరూ కూడా బంధువులందరూ పిలుచుకుంటారు. హైదరాబాద్లో కూడా చాలా వైభవంగా గ్రామాల్లో కూడా జరుగుతాయి. ఆషాఢమాసం ఆరంభమైనప్పటి నుండి ఒక్కొక్క ప్రాంతంలో మొదలు గోల్కొండలో, తర్వాత సికింద్రాబాద్లో, తర్వాత లాల్ దర్వాజలో అనేక గ్రామాల్లో శ్రావణం వరకు నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది వర్ష ఋతువు అంతా కూడా. ఈ వర్ష ఋతువులో అనేకమైన వ్యాధులు వస్తుంటాయి. ఈ వ్యాధులన్నీ పోవడం కోసమై ముఖ్యంగా బాగా ఆలోచిస్తే అందరము కలవడానికి ఇది చాలా గొప్పది. ఏ పండగ అయినా ఏ పూజ అయినా కూడా మనందరం ఒక్క దగ్గర కలవడం కోసమై చేసేటువంటిదే ఉత్సవము, అదే బోనము. ఆ బోనముల ద్వారా అమ్మవారికి సమర్పించడం ద్వారా అమ్మవారు మనది చల్లగా చూస్తుంది అనేటువంటి భావనతో మన పెద్దవాళ్ళు పెట్టారు. ఇది అంతకు పూర్వం ఉందా లేదా మనకేం తెలియదు, కానీ మన దగ్గర ముఖ్యంగా 200 సంవత్సరాల నుండి ఇది ఆచరణలో ఉందని, అంతకుముందు కూడా చేశారని పెద్దవాళ్ళు చెప్తుంటారు. కనుక ఎందుకంటే కొన్ని విషయాలు శాస్త్రంలో ఉండవు, కానీ అమ్మవారి పూజ చేయడం ఎప్పుడు ఉంది. కానీ ప్రత్యేకించి బోనాల పండగ అనేది ఎప్పుడైతే ఈ కలరామ శూచ అనేటువంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు అవన్నీ పోవడానికి అమ్మవారు ఎవరి మనసులో వచ్చేసి అమ్మా ఇది చేయండి, మీరు చేస్తే ఇప్పటికి మనకు రంగం అని ఉంటుంది. బోనాల పండగ తెల్లవారి అక్కడ సికింద్రాబాద్ జరిగిన తర్వాత అంటే అమ్మవారు చెప్తుంది నాకు ఇది చేయండి ఇది చేయండి అని అమ్మవారు పలికిస్తుంది వాళ్ళ చేత. అటువంటిదే బోనాల పండగ అని మనకు ప్రాశస్త్యంగా, మనకు చాలా ఉత్సవం వైభవంగా సాగుతుంది. గురువుగారు ప్రత్యేకించి ఆషాఢ మాసంలో శాకంబరి అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు. విశిష్టత ఏంటి అసలు? శాకంబరి అనగానే కూరగాయలు, శాకములు అంటారు. శాకాహారం అంటాం కదా. మనం నిత్యం భోజనం చేసేటువంటి పదార్థాల్లో అనేకమైనటువంటి కూరగాయలన్నీ ఉంటాయి. ఆకుకూరలు, తర్వాత మనకు కాయలుగా ఉండేటువంటి కూరలు, వీటన్నింటి చేత అమ్మవారికి అలంకరణ చేయడము అంటే అమ్మవారికి సమర్పణ చేయడంగా శాకంబరిగా అమ్మవారికి కనిపిస్తుంది. ఆషాఢ మాసంలోనే ఈ వారాహి నవరాత్రులైన తర్వాత చివరిలో పౌర్ణమి వరకు కూడా అమ్మవారిని శాకంబరిగా కొలుస్తుంటారు. అంటే ఈ శాకములు అంటే కూరగాయలు అంబరము వస్త్రములుగా ధరించినట్టుగా ఉంటుంది అమ్మవారు. అందుగురించి ముఖ్యంగా విజయవాడలో దానికి ముందుగానే వరంగల్ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారిని చేస్తారు. ప్రస్తుతం అన్ని దేవాలయాలు అమ్మవారి దేవాలయాల్లో చేస్తున్నారు. ఈ పెట్టినటువంటి అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్టు, ప్రత్యక్షంగా నైవేద్యం. దూరంగా చూపించి మనం తింటాం మిగతావి, కానీ ఇక్కడ కాదు. తన శరీరం పైన మొత్తం అనేకమైన దేవాలయం అంతా కడుతూ ఆ ఆకుకూరలన్నీ కూడా అందరికి ఇవ్వడం ద్వారా, ఆ పదార్థం మనం తినడం ద్వారా అది అమృతం అవుతుంది, అది బలం అవుతుంది, పుష్టిగా ఉంటాము, రోగములు నశిస్తాయి అని అమ్మవారిని అందరూ సుఖంగా ఉండాలి. అందరూ అనగానే కేవలం మనుష్యులే కాదు, స్త్రీ పురుషులే కాదు, సకల ప్రాణి కోటి అన్ని జీవములన్నీ కూడా సుఖంగా ఉండాలనేటువంటి భావన చేత అమ్మవారిని శాకంబరీదేవిగా కొలుస్తూ ఆ అమ్మవారికి పెట్టినటువంటి నివేదన సంబంధించినటువంటి కూరగాయలందరికీ అందరూ భోజనంగా చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఇదే శాకంబరి ఉత్సవం అని అమ్మవారికి 3 రోజులుగా 1 రోజుగా చేస్తూ ఉంటారు. ఇది ఆషాఢ మాసంలోనే ఈ దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత చివరి సమయంలో చేస్తుంటారు. ప్రత్యేకించి ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా. ముఖ్యంగా చెప్పినట్టుగా అమ్మవారి ఉత్సవాలు, నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఆ తర్వాత పూరి క్షేత్రం అని ఉంటుంది. అక్కడ జగన్నాథ రథోత్సవం అని జరుగుతుంది. జగన్నాథుడు అంటేనే కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ తన అన్నగారితో తన చెల్లెలితో 3 కలిసి ఉన్నటువంటి క్షేత్రమే పూరి క్షేత్రం. దీంట్లో అంతరార్థంగా తీసుకుంటే అన్న చెల్లెలు చక్కగా కలిసి ఉండేటువంటి క్షేత్రం అది. పూరి క్షేత్రం అంటేనే అక్కడ ఆ స్వామి ఉంటాడు కృష్ణుడు జగన్నాథుడిగా, తర్వాత ఆ స్వామి అన్న చెల్లెలు సుభద్ర బలభద్రుడిగా ఉన్నటువంటి ఆ క్షేత్రం. అక్కడ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. రథయాత్ర జరుగుతుంది చాలా వైభవం. అది
ఆషాఢమాసం ఆరంభమైన 2వ రోజు నుండే ఆరంభమవుతుంది. తర్వాత బోనాల పండగ, ఇంకొక పండగ దక్షిణాయనము. ఒక అయనము అంటే 6 నెలలకు వచ్చేది ఒక అయనం. మామూలుగా మనకు సంక్రాంతి తెల్లవారి నుండి వచ్చేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటిదంతా కూడా ఉత్తరాయణము, ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. ఈ ఉత్తరాయణం ఎప్పుడైతే అవి వెళ్ళిపోతుంది దక్షిణాయనం అవుతుంది. దక్షిణాయనంలోనే ఈ ఆషాఢమాసము, తర్వాత శ్రావణము, భాద్రపదము, కార్తీకము, మార్గశిరము, పుష్యమాసం, ఈ 6 మాసాలు ఈ దక్షిణాయనంలో ఉంటాయి. ఈ దక్షిణాయనం ఆరంభం అవ్వడం కూడా ఒక పుణ్యకాలం. ఏదైతే ఆరంభం అది పుణ్యకాలం అవుతుంది. ఆ పుణ్యకాలంలో తీర్థస్నానము, ఏదైనా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయడము, దేవతా సందర్శనం చేయడం ద్వారా, జప అనుష్ఠానములు చేసుకోవడం ద్వారా మనకు సిద్ధి కలుగుతుంది. మనం అనుకున్నటువంటి పనులు అవుతాయని పెద్దవాళ్ళు చెప్పారు. అదొక పండగ. ఆ తర్వాత ఈ మాసంలోనే మనకు పౌర్ణిమ అని వస్తుంది, గురు పౌర్ణిమ. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ, అది గురు పౌర్ణిమ. అది గురు పౌర్ణిమ అనడం ఎందుకు అంటే, మనకు ముందు ముఖ్యమైనటువంటి గురువు ఎవరంటే కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురు అంటాం. అసలు జగద్గురు ఎవరంటే కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత వ్యాస మహర్షి, ఆ తర్వాత ఆదిశంకరుడు, తర్వాత ఆదిశంకరులు వచ్చేటువంటి పరంపరలో అంతా కూడా మనం జగద్గురు అని చెప్పుకుంటాం. అంటే గురు పౌర్ణిమ అని అందు గురించి వచ్చింది. ఎందు గురించి ముఖ్యంగా అంటే వ్యాస పరమాత్మ, వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజు. వ్యాసుడు పుట్టినటువంటి రోజు గురు పౌర్ణిమ. ఆ పౌర్ణిమ ఆషాఢ శుద్ధ పౌర్ణిమ రోజు వ్యాసుడి యొక్క జన్మోత్సవం కనుక ఇది ముఖ్యంగా వ్యాస పరమాత్మకు సంబంధించిందంటే, ఇక్కడ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంటే వ్యాసుడంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపము. ఒక బుద్ధిని కలిగించడానికి, ఒక మంచి సన్మార్గము చేయడానికి, మన కార్యక్రమం పేరు కూడా సన్మార్గమే కనుక ఒక మంచి మార్గంలో మనల్ని పెట్టడానికి వ్యాస భగవానుడు విష్ణు రూపం నుండి వచ్చినటువంటి ఆయన కనుక ఆయన పుట్టినరోజు గురు పౌర్ణిమ. కానీ ప్రస్తుతం గురు పౌర్ణిమను వ్యాస భగవాన్ని మర్చిపోతున్నాం, మిగతా వాళ్ళందరికీ చేస్తున్నాం. ఆ రోజు మన గురువుగారి, మన చదువు చెప్పినటువంటి గురువుగారు పూజించుకోవడం, వాళ్ళకి నమస్కారం చేసుకోవడం, వాళ్ళ స్మరణ చేసుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి దండం పెట్టుకోవడం, ముందు అమ్మకు నాన్నకు, మన ఇంట్లో ఉండే గురువులు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఉన్నారు జీవించి లేని వాళ్ళకి ఫోటోకో ఎక్కడో దండం పెట్టుకుంటాం, మంచి విషయం. కానీ వ్యాస పౌర్ణిమను గురు పౌర్ణిమను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి కలుపుతున్నాం. ఇది దుఃఖమైనటువంటి విషయం. కానీ తెలుసుకొని ఉంటే సరే, ఎవరికన్నా పెట్టుకున్నా సరే మా గురువునా సంతోషం. కానీ అసలు ఎందుకు వచ్చింది అంటే అది ముఖ్యంగా వ్యాస భగవానుడి యొక్క జన్మోత్సవం కనుక అది గురు పౌర్ణిమగా చెప్పబడ్డటువంటి వారికి సంబంధించిందే. మిగతా వాళ్ళని మనం అందరికీ అన్వయం చేసుకుంటున్నాం, తప్పేం లేదు. మాకు చదువు చెప్పారండి మా గురువుగారు, గొప్ప, చాలా గొప్ప విషయం. కానీ అసలు ముఖ్యమైన విషయం మర్చిపోవడం కష్టం కనుక అది వ్యాస పౌర్ణిమ అంటేనే గురు పౌర్ణిమ అంటేనే వ్యాస పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అంటే గురు పౌర్ణిమ. ఇది మనకు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ రోజు వచ్చేటువంటి శుభమైనటువంటి రోజు. ఈ నెలంతా కూడా గొప్పదే. ఈ నెల కాదు, ప్రతిరోజు గొప్పదే. కానీ దాంట్లో కొన్ని విశేషాలు తెలుసుకోవడం మన విశేషం కనుక ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు, తర్వాత జగన్నాథ ఉత్సవాలు, బోనాల పండగ, దక్షిణాయన పుణ్యకాలము, తర్వాత వ్యాస పౌర్ణిమ, ఇదే గురు పౌర్ణిమ. ఇవి ముఖ్యమైనటువంటి పండగలు ఈ నెలలో వచ్చేటువంటివి. ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసంలో రైతులకు ఏ విధమైన లాభం ఉంటుంది? తప్పకుండా ఈ మొత్తం వర్షాలు పడేటువంటి రోజులు ఇవన్నీ కూడా. ఆల్రెడీ మృగశిరాకారత నుండే పంటలని వేసుకుంటారు. ఒక్కోసారి కాలం అప్పుడప్పుడు అకాలం అవుతుంది, సువృష్టి రాకుండా వృష్టి అతివృష్టి అవుతుంది, అనావృష్టి అవుతుంది. రైతు మొత్తం జగత్తుకు తను నడిపించేవాడు. రైతే రాజు అనే ఒక పదం ఉంటుంది కనుక జై జవాన్ జై కిసాన్ అంటారు. ఎందుకంటే ఆయన మొత్తం జవాన్ ఏమో మొత్తం దేశాన్నంతా చుట్టూ కూడా బోర్డర్ ఫోర్స్గా ఉండి రక్షిస్తుంటే, ఈ రైతు ఇక్కడ తన క్షేత్రంలో తనున్నటువంటి గ్రామంలో భూమిని తాను నాగలితో దున్ని పంటలు పండించి కడుపు నింపుతున్నాడు. ఆయన దేశ రక్షణ, ఈయన కడుపు నింపుతున్నాడు. ఈ మాసంలోనే ఈ యొక్క ఆషాఢం అంతకుముందు నుంచి ఆరంభమవుతాయి. పంటలు చక్కగా అప్పుడప్పుడే ఆరంభమై మొత్తం వాతావరణం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలోనే మంచి వర్షాలు పడితే రైతు ఆనందంగా ఉంటాడు. సరిగా వర్షాలు సమయానికి రాకుండా ఉన్నా, ఎక్కువ వర్షాలు పడ్డా కూడా బాధతో ఉంటాడు కనుక ఆ రైతు బాధగా ఉండొద్దని మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాంటి సమయంలోనే ఈ వ్రతాలు అందు గురించే. ఈ అమ్మవారు ఉపాసన చేసినా, బోనాలు చేసినా కూడా, గురువుని ఆరాధన చేసినా,
అక్కడ కృష్ణ పరమాత్మను ఆరాధన చేసిన సువృష్టి రావాలి, మంచి వృష్టి వచ్చేస్తే రైతు చక్కటి పంటలు పండుతాయి. ఆ పంటల్లో కూడా మంచి బలం ఉంటుంది, వచ్చినటువంటి ధాన్యంలో కూడా. అందుగురించి రైతుకు ముఖ్యమైనటువంటి యొక్క కాలం ఇదంతా కూడా. వర్షాలు వస్తే తను నీళ్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఏ ఏ పొలములకు ఎలా పంపించాలని తను జాగ్రత్తగా చూసుకుంటాడు. అందుగురించి రైతులకు సంబంధించిన కూడా ఇది మంచి గొప్ప రోజు. ఎందుకంటే తను బోనాల పండుగ కూడా తను ఆనందపడుతూ చేసుకుంటాడు, మాకు మంచి పంటలు పండాలి, మంచి వర్షాలు రావాలని కూడా. ఇది రైతులకు కూడా ముఖ్యమైనటువంటి మాసం. ప్రత్యేకించి గురువు గారు ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఏం అలా పెట్టుకోవాలా, శాస్త్రం ప్రకారం ఏం చెప్తారు? మామూలుగా గోరింటాకు లక్షణము ఎర్రగా పండుతుంది, అది చూడగానే ఆనందం ఉంటుంది. గోరింటాకుకు వ్యాధి నిరోధక లక్షణాలు చాలా ఉంటాయి. అటు ఆయుర్వేదంగా చూసినా వైదికంగా చూసినా కూడా. ముఖ్యంగా స్త్రీలు వర్షాకాలం ఆరంభమైనప్పటి నుండి ఇంట్లో ఎక్కువగా తడి ఉంటుంది. తను పని చేయడం ద్వారా కూడా బయట వెళ్ళినా తడిచిపోయినప్పుడు ఈ సమయంలో స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కూడా, ముఖ్యంగా స్త్రీలకు ఇంట్లో పని ఎక్కువగా చేస్తారు. ఉద్యోగాన్ని బయటకు వెళ్ళిన మళ్ళీ వచ్చానే పని చేసుకుంటుంది. మగవాళ్ళు చేయాలంటే చేస్తారు, చాలా తక్కువ, కొంచెం జంగా అలసిపోతారు. స్త్రీకి భగవంతుడు పెట్టినటువంటి వరం అది. క్షమాగుణము, సహన గుణము, ఓపిక పెట్టారు కనుక. అలా ఉండరు కదా కొందరు, అంటే రేర్ అది. ముఖ్యమైనది ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ కోపంగా ఉంటారంటే చాలా తక్కువ ఉంటారు. ఉన్నా కూడా మళ్ళీ వెంటనే సెట్ అయిపోతారు. ఎందుకంటే అమ్మ కదా, అమ్మ అంటే దయగలిగింది అంటారు. ఆ స్త్రీకి ఆ శరీరంలో ఉండేటువంటి యొక్క లక్షణముల ద్వారా ఈ తడి అంతా ఉండి, ఈ వర్షముల ద్వారా బట్టలు ఇవన్నీతోటి తనకు తెలియకుండానే ఈ నఖములు గోర్ల ద్వారా లోపలికి కూడా తెలియకుండా కొన్ని క్రిమికీటకాలు సన్నవి అమీబా లాంటి చాలా సూక్ష్మమైనటువంటి కూడా వెళ్ళిపోతాయి. తద్వారా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఇవన్నీ కూడా నశిస్తాయి. ఎందుకంటే గోరింటాకు అటువంటి లక్షణం ఉంది. ఆ గోరింటాకు ద్వారా అది ముఖ్యమైన లక్షణం. తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది. గోరింటాకు గోర్లకు ఇవన్నీ పెట్టుకుంటే ఆడవాళ్లకు బాగా ఉంటుంది. తర్వాత ఈ సమయంలోనే ఆడవాళ్ళు ఎక్కువగా, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మగారింటికి వెళ్తారు, తల్లిగారింటికి వెళ్తారు. అక్కడ కూడా ఇంట్లో కూర్చొని అందరూ కలిసి పెట్టుకుంటారు. గోరింటాకు ముఖ్య లక్షణం ఏంటంటే వ్యాధి నిరోధకంగా ఉండే పనిచేస్తుంది. అది ఆ స్త్రీలకు వ్యాధులు రాకుండా ఎక్కడైతే ఇక్కడ పెడతామో తెలియకుండా లోపలి శరీరం అంతా కూడా దాని లక్షణము వెళ్ళి వాళ్లకు ఆరోగ్యప్రదాయనిగా ఉంటుంది. అట్లాగే గోరింటాకు అంటే కూడా అమ్మవారి స్వరూపంగా కూడా గోరింటాకును పెట్టుకుంటారని మన పెద్దవాళ్ళు పూర్వం నుండి కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం ఆచారంగా వచ్చింది. జగదంబ మాతకీ జై. ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాదిదేవి మంగళంబులు గొనగరావమ్మ. ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాదిదేవి మంగళంబులు గొనగరావమ్మ. ముమ్మూర్తుల శక్తి నీవే, ముగ్గురమ్మల మూలమీవే. ముమ్మూర్తుల శక్తి నీవే, ముగ్గురమ్మల మూలమీవే. ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే. ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాదిదేవి మంగళంబులు గొనగరావమ్మ. వారణాసి విశాలాక్షివి శ్రీ విశ్వనాథుని వామభాగమునందు వెలుగుదువే. వారణాసి విశాలాక్షివి శ్రీ విశ్వనాథుని వామభాగమునందు వెలుగుదువే. ఘోర కల్మషహారిణి కాంచీ విహారీ కామాక్షి భారకర సంసార బాధోత్తారిణి పద్మాక్షి దేవి. ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాదిదేవి మంగళంబులు గొనగరావమ్మ. ముమ్మూర్తుల శక్తి నీవే, ముగ్గురమ్మల మూలమీవే. ముమ్మూర్తుల శక్తి నీవే, ముగ్గురమ్మల మూలమీవే. ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే. ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాదిదేవి మంగళంబులు గొనగరావమ్మ. మంగళంబులు గొనగరావమ్మ దేవాదిదేవి ముజ్జగంబుల గన్న మాయమ్మ. జగదంబ మాతకీ జై. ఆషాఢ మాసం గురించి ఎంతో గొప్ప
గొప్పగా వివరించారు. నమస్కారం.